Okay, so next there will discussion about is inventory vouchers. So inventory vouchers mean until like that. See, మన టాలీలో పర్చేస్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మనం పర్చేస్ చేసినప్పుడు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే సో మనం ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టాక్ని పర్చేస్ చేయాలి. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి స్టాక్ మనం పర్చేస్ చేసినప్పుడు స్టాక్ అదర్ లొకేషన్లో ఉంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా పర్చేస్ చేయకుండా ఏం చేస్తాం, సో సమ్ క్వాలిటీ అండ్ సమ్ క్వాంటిటీ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కండిషన్స్ తోటి మనం ఈ సమ్ పర్టికులర్ స్టాక్ కావాలని చెప్పేసి మనం ఆర్డర్ పంపించవచ్చు. ఓకే, సో అండ్ సో ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ దెన్ వాళ్ళు రిసీవ్ మనం స్టాక్ని వాళ్ళు పంపించిన తర్వాత రిసీవ్ చేసుకుంటాం కదా, అండ్ రిసీవ్ చేసుకోవడం ఎలా, రిసీవ్ చేసుకున్నట్టుగా మళ్ళీ ఒక వోచర్ ఎలా పోస్ట్ చేయాలి, ప్లస్ దాంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా రిటర్న్ చేయాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ షల్ ఐ గో టు అకౌంట్స్ ఇన్ఫో, లెట్ జస్ట్ క్రియేట్. ఓకే, ఫస్ట్ Varuna & Co comes under capital account. Next, purchase comes under purchase account. Next, sales comes under sales account. Okay, so now we have to create the all edges. Again then escape, again then escape. Shall I go to inventory info? So inventory info lo stock group computers, because I have to totally have to purchase for computers, that's why I can write is a group of the computers. Again then escape. Shall I go to units of measure, mouse, formal name, numbers. Okay, then escape, again then escape. Shall I go to stock item? So first HCL computers, under computers numbers. Next IBM computers, under computers again numbers. Next LG computers, LG computers under computers numbers. Okay, so first you have to create a stock, then after that then escape, again then escape, again then escape. So I go to inventory vouchers, first F6 cash, so Varun capital, so 30 lakhs. Next for example is a purchase order, and say purchase order open cheyalante, for example now say first of all కొన్ని some configurations ఉంటాయి, ఆ configurations అనేది మనం వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ కాన్ఫిగరేషన్ సమ్ ఫ్యూచర్స్ ఉంటాయి, ఆ ఫ్యూచర్స్ అనేది వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. యూ ప్రెస్ F11 లో అగైన్ యూ ప్రెస్ F2 ఇన్వెంటరీ ఫ్యూచర్స్. దీంట్లో ఫస్ట్ ఎనేబుల్ పర్చేస్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎస్ అండ్ సేల్స్ ఎనేబుల్ ప్రాసెసింగ్ ఎస్. నెక్స్ట్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఫ్యూచర్స్ లో, సో ఇక్కడ అదర్ ఫ్యూచర్స్ లో యూజ్ ట్రాకింగ్ నెంబర్స్ ఎస్ అండ్ యూజ్ రిజెక్షన్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ ఎస్. సో ఈ ఈ 4 ఆప్షన్ చేసి పెట్టిన తర్వాత సేవ్ చేయండి, యూ ప్రెస్ కంట్రోల్ ఏ. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఫస్ట్ Alt F4. సో now it will be open that is a purchase order. సో అంటే ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజ్ చేసి ఆర్డర్ ఎవరి దగ్గర తీసుకుంటున్నాము అంటే ఎవరికి పంపిస్తున్నాము అంటే ఆర్డర్ లెటర్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ అనే పర్సన్. సో కాబట్టి యూ ప్రెస్ ఈశ్వర్ comes under sundry creditors. సో ఆర్డర్ నెంబర్ ఇచ్చాడు అక్కడ 101. సో లెట్ ద పర్చేస్ ఫస్ట్ HCL computers. సో క్వాంటిటీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 40, then each one rate of 25,000.
Next, IBM. So quantity of 30, then each one rate of 20,000. Next, LG. So quantity 20, then each one rate of 19,500. Okay, so then just సేవ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ అనేది మనం ప్రిపేర్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ అనేది యూ హావ్ టు సెండ్ టు డిఫరెంట్ వేస్. అంటే మనం ఏ విధంగా అయినా సరే ఆ ఈశ్వర్ అనే పర్సన్ కి సో ఈ స్టాక్ కావాలని చెప్పేసి మనం పంపిస్తున్నాం. అంటే త్రూ ఈమెయిల్ ద్వారా కావచ్చు, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ప్రింట్ తీసుకుని స్కాన్ చేసి సో అలా ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ చేసి పంపించడం కావచ్చు, అలా డిఫరెంట్ వేలో మనం పంపిస్తాం. దట్ ఇస్ ద సెకండ్ థింగ్, రైట్? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను పంపించాం కదా. సో పంపించిన తర్వాత నెక్స్ట్ అతను ఏం చేస్తాడు, మనకు స్టాక్ ని పంపిస్తాడు. ఓకే, సో అతను స్టాక్ పంపించినట్టుగా మనం ఏం చేస్తున్నాం, ఒక రిసిప్ట్ నోట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రిసిప్ట్ నోట్ మనం ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ యూ ప్రెస్ ఆల్ట్ F9 అండ్ వోచర్ ఓపెన్ చేయండి. యూ ప్రెస్ ఆల్ట్ F9, దెన్ ఎంటర్ ఈశ్వర్, ఆర్డర్ నెంబర్ ఏంటి 101 అండ్ లిస్ట్. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ ఏం చేసాం అంటే మన ఎంతైతే స్టాక్ కావాలి అనుకున్నామో సో ఆ స్టాక్ అనేది అతను ఏం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ అనే అతను మనకు పంపించాడు. సో పంపించాడు కాబట్టి ఏం చేస్తున్నాం, దానికి మనం రిసిప్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఇన్ కేస్ మనం ఒక ఇంతకుముందు మన ఆర్డర్ ఎంత ఇచ్చాం 40 ఇచ్చాం కదా. ఇన్ కేస్ అతను ఒక 35 మాత్రం పంపించాడు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం, ఎంటర్ కొట్టుకుంటూ సో ఇక్కడ క్వాంటిటీ దగ్గర ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇట్, ఫర్ ఎగ్జాంపుల్ 35 అనేది మనం ఈ విధంగా మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బట్ అతను 40 పంపించారు కాబట్టి ఇన్ కేస్ 40 పంపించాడు అనుకుంటే సో మళ్ళీ 40 చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒకవేళ మనం సో స్టాక్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ పంపిస్తే ఏం చేయవచ్చు, ఆ విధంగా మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దెన్ సేవ్ ఇట్. స్టాక్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత స్టాక్ ని మొత్తం అబ్జర్వ్ చేస్తాం కదా. సో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పంపించిన దాంట్లో అంటే సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన స్టాక్ ఏంటి అంటే కంప్యూటర్స్ అడిగాం. అవునా, కంప్యూటర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. అంటే ప్రాసెసర్ చేంజెస్ ఉండొచ్చు, జనరేషన్ చేంజెస్ ఉండొచ్చు. ఓకే, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం 4GB ర్యామ్స్ గల కంప్యూటర్స్ అడిగవచ్చు, వాళ్ళు ఏం చేస్తారు 2GB ర్యామ్స్ గల కంప్యూటర్స్ వాళ్ళు పంపించవచ్చు. అలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదైనా డిఫరెన్సెస్ కావచ్చు, లేదంటే ఏదైనా డ్యామేజెస్ కావచ్చు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ స్టాక్ ని మనం రివర్స్ పంపించాం. అంటే మనం అడిగిన స్టాక్ ఒకటి, వాళ్ళు పంపించిన స్టాక్ ఒకటి. సో అప్పుడు ఏం చేస్తాం, ఆ స్టాక్ ని మళ్ళీ ఏం చేస్తాం, వాళ్ళకి రిటర్న్ పంపిస్తాం కదా. సో కాబట్టి దానికి యూ హ్యావ్ టు మేక్ రిజెక్షన్ అవుట్ అని చెప్పేసి ఒక ఓచర్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో యూ ప్రెస్ ఆల్ట్ F6. ఓకే, సో ఆల్ట్ F6 ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి పంపిస్తున్నాం, మనం ఈశ్వర్ అనే పర్సన్ కాబట్టి ఈశ్వర్ సెలెక్ట్ చేయండి, ఎంటర్. సో ఏం పంపిస్తున్నాం, ఫస్ట్ HCL కంప్యూటర్స్. అగైన్ సెలెక్ట్ ద ఆర్డర్ నెంబర్ 101. ఎన్ని పంపిస్తున్నాం, 3. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ IBM సారీ HCL కంప్యూటర్స్ ఎన్ని పంపిస్తున్నాం, 2 కదా. సో కాబట్టి యూ కెన్ టైప్ ద 2. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ IBM సో 3. నెక్స్ట్ LG ఎన్ని రోజు పంపిస్తున్నాము, అగైన్ 3. సో ఈ స్టాక్ అనేది ఏం చేస్తున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ HCL కంప్యూటర్స్ 2 అండ్ IBM కంప్యూటర్స్ 3 ప్లస్ LG కంప్యూటర్స్ 3 అనేది మనం రివర్స్ పంపిస్తున్నాం. కాబట్టి రిజెక్షన్ అవుట్ లో మనం పోస్ట్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్ ఎంటర్ ఎంటర్. అంటే ఇవి రిజెక్ట్ చేస్తామంటే రిమైనింగ్ స్టాక్ మన దగ్గర ఉండిపోయింది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ స్టాక్ మనం పర్చేజ్ చేసినట్టే, అవునా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కన్ఫర్మ్ పర్చేస్ లో మనం పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేంట్లో పోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కన్ఫర్మ్ పర్చేస్ లో. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ సెలెక్ట్ ద ఈశ్వర్ 101 అండ్ లిస్ట్. చూడండి ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది, మనకు జనరేట్ అయిపోయింది. అంటే సో మన రివర్స్ పంపించాం కదా. సో స్టాక్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ అయిపోయి రిమైనింగ్ స్టాక్ మాత్రమే మనకు షో అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ని మనం అంటే సో ఈ ప్రాసెస్ జరగడానికి ఏమవుతుంది దట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ టైం పడుతుంది. బట్ నేను సేమ్ డేట్ లో ఎంటర్ చేశాను, బట్ సేమ్ డేట్ లో దట్ ఇస్ నాట్ పాసిబుల్ కదా. కాబట్టి డేట్ అనేది మనకు డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి, సో వే ఆఫ్ ఆర్డర్ అనేది మనం పర్ఫెక్ట్ గా చూసుకొని మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది
పర్చేజ్ ఆర్డర్ సంబంధించింది. దాన్ని సేవ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ అదర్స్ ఎవరైనా సరే మనకు పంపించవచ్చు కదా మన కంపెనీకి. ఇప్పుడు మన కంపెనీ ఏం చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టాక్ కావాలని చెప్పేసి వేరే వాళ్ళకి పంపించాం కదా. ఇప్పుడు అదర్స్ ఎవరైనా సరే మనకు కావాలని చెప్పేసి పంపించుంటారు, అవునా. దానికి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్, వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మనకి ఏమవుతుంది సేల్స్ ఆర్డర్. ఓకే, సో సేల్స్ ఆర్డర్ ఓపెన్ చేయాలంటే యూ ప్రెస్ ఆల్ట్ F5 ప్రెస్ చేయండి, సేల్స్ ఆర్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఎవరు పంపిస్తున్నారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ C, విష్ణు అనే పర్సన్ పంపిస్తున్నాడు అనుకుందాం. విష్ణు అనే పర్సన్ పంపిస్తున్నాడు. ఇస్ కమ్స్ అండర్ సమ్రీ డేటా. దెన్ ఆర్డర్ నెంబర్ 202 సేల్స్ ఫస్ట్ HCL కంప్యూటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎన్ని పంపిస్తున్నాడు, ఎన్ని కావాలని సో ఆర్డర్ పెట్టాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30, సో 30 కావాలని పెట్టాడు, అవునా. దెన్ ఈచ్ వన్ రేట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 26,500. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ IBM, సో IBM ఎన్ని కావాలంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 25, సో ఈచ్ వన్ రేట్ ఆఫ్ 21,000. నెక్స్ట్ LG, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కావాలని పెట్టారు, సో 15, దెన్ ఈచ్ వన్ రేట్ ఆఫ్ 21,000. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అనే పర్సన్ మనకు పంపించాడు, సో ఈ స్టాక్ మాకు కావాలని చెప్పేసి అతను సేల్స్ ఆర్డర్ పెట్టాడు, అంటే అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, మనకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. సో అతను పర్చేజ్ ఆర్డర్ పంపించాడు, మనం దేంట్లో ఎంట్రీ చేసుకున్నాం, సేల్స్ ఆర్డర్లో మనం ఎంట్రీ చేసుకున్నాం. ఓకే, సేవ్ చేయండి. దెన్ ఇప్పుడు ఆ స్టాక్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆ స్టాక్ ని మనం పంపించవచ్చు కదా. సో ఆ స్టాక్ ని ఇన్ కేస్ మనం పంపించాం అనుకుందాం. ఓకే, సో పంపించిన తర్వాత అతనికి సో రీచ్ అయింది, సో రీచ్ అయింది కాబట్టి సో అతనికి రీచ్ అయినట్టుగా అగైన్ ఇట్ విల్ బి నౌ పోస్ట్ 1 వోచర్. సో మనం ఒక వోచర్ అనేది పోస్ట్, అతను రీచ్ అయినట్టుగా మళ్ళీ ఏం చేయాలి, మనం ఒక వోచర్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి యూ ప్రెస్ ఆల్ట్ F5 ప్రెస్ చేయండి. సో ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే నా ఇట్ విల్ బి ఓపెన్ ద డెలివరీ నోట్. ఓకే, సో ఎవరికి రీచ్ అయిపోయింది స్టాక్, విష్ణు అనే పర్సన్కి. సో ఆర్డర్స్ 202 అండ్ లిస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తుండాలి ఆటోమేటిక్గా. ఓకే, ఆ స్టాక్ అనేది అతనికి రీచ్ అయిపోయినట్టుగా మళ్ళీ ఓచర్ పాస్ చేస్తాను. సో ఏదైనా మాడిఫై అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిగిన స్టాక్ ఎంత 30, 25, 15 యాజ్ ఇట్ ఈస్ 20, 30, 25 ప్లస్ 15 పంపించాం కాబట్టి దెన్ అది యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే ఏదైనా మాడిఫై చేయాలనుకుంటే మనం తక్కువ పంపించుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మనం లెస్ చేసి ఏమైనా స్టాక్ పంపించినప్పుడు. సో మనం అడిగినంత స్టాక్ పంపించాం కదా కాబట్టి సేవ్ చేసేస్తున్నాను ఇది. రైట్, ఇప్పుడు అతను ఏం చేశాడు, సమ్ స్టాక్ అనేది మనకు రివర్స్ పంపించాడు. ఎందుకు అంటే మనం పంపించిన దాంట్లో సంథింగ్ ఏదైనా డ్యామేజెస్ ఉన్నాయి. ఓకే, అతను ఫర్ ఎగ్జాంపుల్ అతను అడిగినటువంటి కండిషన్స్ కాకుండా అదర్ థింగ్ ఏదైనా స్టాక్ మనం పంపించినప్పుడు ఏమవుతుంది, సో అతను ఏం చేస్తాడు, మనకి స్టాక్ అనేది రివర్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రిజెక్షన్ ఇన్. ఓకే, సో రిజెక్షన్ ఇన్ కాబట్టి యూ ప్రెస్ కంట్రోల్ F6 ఓపెన్ చేయండి. కంట్రోల్ F6 ఓపెన్ చేస్తే రిజెక్షన్ ఇన్ ఓచర్ ఓపెన్ అవుతుంది. ఎవరు పంపించారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అనే పర్సన్ ఏం పంపించాడు, ఫస్ట్ HCL కంప్యూటర్ ఎంటర్, ఎన్ని రివర్స్ పంపించాడు 2 అండ్ IBM 3. నెక్స్ట్ LG ఆల్సో 3. ఓకే, ఈ స్టాక్ రివర్స్ పంపించాడంటే రిమైనింగ్ స్టాక్ అతను ఏం చేశాడు, పర్చేజ్ చేసినాడు. అతను పర్చేజ్ చేస్తాడంటే మనం ఏం చేసినట్టు, సేల్ చేసినట్టు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేవ్ చేసేయండి. సో ఇప్పుడు కన్ఫర్మ్ సేల్స్ యూ ప్రెస్ F8. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి, సో పార్టీ నేమ్ విష్ణు, select that order number 101 and list. ఓకే, సో స్టాక్ ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ అయిపోయింది కదా. సో అంటే ఈ స్టాక్ అనేది మనం అతనికి సేల్ చేసాం అనమాట. ఓకే, సో దీన్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాక్ ని అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఎలా పెట్టాలి అండ్ అదర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్డర్ పెడితే మన సిస్టంలో ఎలా ఎంట్రీ చేసుకోవాలి అనేది. సో ఇస్ ద ఇన్వెంటరీ
వోచర్స్. ఓకే, ఆర్డర్ ఎలా పెట్టాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్టిన తర్వాత అది రిసీవ్ చేసుకున్నట్టుగా అగైన్ పోస్ట్ ఇస్ అ రిసిప్ట్ నోట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్యామేజ్ ఉంటే సో నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి, రిజెక్షన్ అవుట్. అండ్ రిమైనింగ్ రిజెక్షన్ చేసామంటే రిమైనింగ్ స్టాక్ పర్చేజ్ చేసాం కాబట్టి అగైన్ కన్ఫర్మ్ పర్చేజ్. నెక్స్ట్ అదర్స్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేల్స్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ పంపించినట్లయితే మనం ఏం చేయాలి, సో మనం సేల్స్ ఆర్డర్ ఎంట్రీ వేసుకోవాలి. కాబట్టి సేల్స్ ఆర్డర్ ఎంట్రీ వేసుకున్న తర్వాత ఆ స్టాక్ మన దగ్గర ఉన్నట్లయితే ఏం చేస్తాం, వాళ్ళకి స్టాక్ పంపించడం జరుగుతుంది. సో పంపించిన తర్వాత అతనికి రీచ్ అయినట్టుగా మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తామంటే డెలివరీ నోట్. ఓకే, సో ఇన్ కేస్ మనం పంపించిన స్టాక్ డ్యామేజ్ ఉంటే ఏం చేస్తాడు, అతను పంపిస్తాడు కదా. సో అతను పంపించాడు కాబట్టి రిజెక్షన్ ఇన్. సో నెక్స్ట్ రిమైనింగ్ కన్ఫర్మ్ సేల్స్. సో కన్ఫర్మ్ సేల్స్ అనేది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే సేల్స్ లో తెలిసిపోతుంది. ఓకే, సో దిస్ అ వే ఆఫ్ ప్రాసెస్.